ఇవాళ కుల జనగణన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. చేసినటువంటి కులాల లెక్కలు మీరు చూసిండ్రు. వాళ్ళు మొన్న ఒక స్టేట్మెంట్ పెట్టిండ్రు అసెంబ్లీలో. కానీ అదంతా తప్పుల తడకగా ఉంది అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భావించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆ సందర్భంలో మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను జాగృతి నుండి ఈ రౌండ్ టేబుల్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ది ఏంటంటే మీరు కులగణన చేసినటువంటి కంప్లీట్ రిపోర్టు మీరు అసెంబ్లీలో పెట్టండి. ఆనాడు ఓన్లీ 2 పేజీలే పెట్టిండ్రు, కానీ ఆ 2 పేజీలు సరిపోవు. టోటల్ కులగణన లెక్కలు మీరు పెట్టండి. ఊరు వాడి ప్రతి విలేజ్ వారీగా, ప్రతి గ్రామం వారీగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. మేము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి అనుమానాలకు తావేయకుండా అవకాశం ఉంటుంది. కులాల వారీగా, గ్రామాల వారీగా సంపూర్ణంగా రిపోర్ట్ని పెట్టాలనేటటువంటిది మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే, డెడికేటెడ్ కమిషన్ లెక్కలు పెడితేనే దాని ద్వారానే విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు వస్తాయనేటటువంటిది రిపీటెడ్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది బీసీల అంశంలో. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్వా చేయకుండా రెగ్యులర్ బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళనే లెక్కలు పెట్టమని చెప్పింది. మళ్ళా అప్పుడు అందరం పోరాటం చేస్తే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసిండ్రు. కానీ ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేదు. డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చినామని చెప్తున్నారు. సో రెండవ డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా మీరు పబ్లిక్లో పెట్టండి. పెడితే ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం స్టడీ చేసింది, ఏ కులాల వారికి ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్లు ఉన్నాయన్న విషయాన్ని స్టడీ చేసిందా లేదా, ఆ లెక్కలు సరైనవా కావా అని తేల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ డిమాండ్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ఇక మూడవది, ఈ సర్వే తప్పుల తడకగా ఉందన్నాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుకుంటూ మేము 96.9% సర్వే చేసినాం, ఇంకా 3.1% సర్వే చేసేది ఉందని చెప్పిండ్రు వాళ్ళు. సో మేమందరం ఏం డిమాండ్ చేసినాం, మీరు మళ్ళీ అవకాశం ఇవ్వండి, ఎవరెవరైతే సర్వేలో పాల్గొనలేకపోయినారో అవకాశం ఇవ్వండి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 16 నుంచి 28 వరకు అవకాశం ఇస్తామని వాళ్ళు మొన్న ప్రకటన చేసినారు. ఇవాళ 15వ తారీఖు. మీ అందరు చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏదన్నా చిన్న స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేసినా కూడా ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఫోటో ఒక దిక్కు, ఇక వాళ్ళ నాయకుల ఫోటోలు ఒక దిక్కు వేసుకొని ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. మరి మీరు రీసర్వే చేస్తున్నారు, చాలా ముఖ్యమైన విషయం. మన మొత్తం రాష్ట్ర జనాభాలో 50% పైచిలకు ప్రజల విషయం. మరి ఈ సమయంలో ఖచ్చితంగా రీసర్వేకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ, రీసర్వే చేస్తున్నారన్న విషయం కానీ మీరు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని మూడవ డిమాండు మేము ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి 28వ తారీఖు వరకు కంటిన్యూస్ మీరు యాడ్స్ రన్ చేయండి, కంటిన్యూస్గా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వండి, అందరు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.